All of you, good morning. Andhra Pradesh Contributory Pension Scheme Employees Association APCPSA 2015 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. స్థాపించిన దగ్గర నుంచి సిపిఎస్ విధానాలు రద్దు చేసి పాత పెన్షన్ విధానంతో అమలు కోసం ఆల్రెడీ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ సిపిఎస్ ఉద్యోగులకు సాధించడం జరిగింది. అదే స్ఫూర్తితో పాత పెన్షన్ విధానాన్ని సాధించేంత వరకు ఏపీసీపీఎస్తో చేతులు కలుపుదాం, అండగా నిలుద్దాం. ఈరోజు మరో అంశంతో మీ ముందుకు రాబోతూ ఉంది. మరి అనేక మంది కరోనా వైరస్ బారిన పడి కోవిడ్-19 కారణం చేత మరి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మరి ఎన్పిఎస్ మరియు సిపిఎస్ ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళందరూ కూడా సబ్ ట్రెజరీలో మరి ప్రాన్ సిపిఎస్ ఎంప్లాయ్ ఏ విధంగా పాక్షిక షరతులతో కూడిన ఉపసంహరణను ఆన్లైన్లో రిక్వెస్ట్లో చేయాలనే అంశం మీద ఈరోజు మీ అందరికి కూడా నేను తెలియజేయబోతా ఉన్నాను. ఆన్లైన్ ప్రాసెసింగ్ ఆఫ్ పార్షియల్ కండిషనల్ విత్డ్రాల్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ అండ్ సబ్స్క్రైబర్. కరోనా వైరస్ ప్రపంచాన్ని గదగద వణికిస్తున్నటువంటి వైరస్ ఏదనగా ప్రస్తుతం కరోనా వైరస్ మరి సెకండ్ వేవ్లో మరి తీవ్రంగా ఉన్నది. కావున దేశం మొత్తం కూడా మరి మనమందరం కూడా ఏంటంటే స్టే హోమ్, స్టే సేఫ్. మరి అదేవిధంగా మరి మనందరం కూడా చేతుల్ని రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ మరి ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా మనందరినీ కోరుచూ ఉన్నాము. ఇన్ దిస్ వీడియో అంటే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏవనగా వాట్ డూ వీ లెర్న్ ఇన్ దిస్ యూట్యూబ్ వీడియో. 1. హౌ షుడ్ ద సబ్స్క్రైబర్ అప్లై ఆన్లైన్ అండ్ అబ్రివేషన్స్. అంటే కీ పాయింట్స్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్లికేషన్ మనం ఫిల్అప్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి. అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది. జియో నెంబర్ 141 ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. దానికి కూడా ఉపయోగకరంగా సిపిఎస్ దానికి సంబంధించి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు వీడియోని ఆశాంతం చూడగలరు. మరి అదేవిధంగా హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ విల్ బి గివెన్ ఇఫ్ కంప్లీటెడ్. ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఈ సిపిఎస్ మరియు ఎన్పిఎస్ పాక్షిక ఉపసంహరణ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. హౌ మెనీ టైమ్స్ ఇన్ అన్ ఎంప్లాయీస్ లైఫ్ కెన్ ఏ పార్షియల్ విత్డ్రా బి మేడ్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సిపిఎస్ లేదా ఎన్పిఎస్ ఉద్యోగి జీవితకాలంలో ఎన్నిసార్లు పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. అండ్ 4th వన్ వాట్ పర్సంటేజ్ ఈజ్ గివెన్. ఎంత శాతం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 5th వన్ హౌ షుడ్ ఎన్పిఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ మేక్ పార్షియల్ విత్డ్రా. ఎలా చేయాలి అంటే సిపిఎస్ మరియు ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అండ్ ఉద్యోగులైన వాళ్ళు ఏ విధంగా పాక్షిక ఉపసంహరణ అనేది చేయాలి. అదేవిధంగా సబ్ ట్రెజరీ అండ్ నోడల్ ఆఫీస్లో హౌ డు దే అప్లై ఆన్లైన్. ఎలా మరి సబ్ ట్రెజరీలో ఏ విధంగా అప్రూవల్ చేస్తారు, అదేవిధంగా నోడల్ ఆఫీస్ కానీ సంబంధించి ఏ విధంగా అప్రూవల్ చేస్తారో మీరు ఇప్పుడు వీడియోలో చూడబోతా ఉన్నారు పీపీటీలో. హౌ మెనీ డేస్ విల్ ద అమౌంట్ టు బి క్రెడిటెడ్. అక్కడ అప్రూవల్ చేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా అండర్ వాట్ కండిషన్స్ ఈజ్ పార్షియల్ విత్డ్రాల్ ఎలిజిబుల్. మరి ఏ కండిషన్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది యూట్యూబ్ లింక్లో చేయడం అనేది జరిగింది. ఇది 3వ వీడియో నేను చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ ఏ కండిషన్లో ఇస్తారు, ఎలా ఇస్తారు అమౌంట్ అనేది, అదేవిధంగా 601 పీడబ్ల్యూ ఫామ్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలో కూడా దానికి సపరేట్గా వీడియో అనేది నేను చేయడం జరిగింది. డిస్కషన్లో నేను కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి సందేహాలు అనేవి రావు. ఆల్రెడీ మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు అన్నిటి కూడా సంబంధించి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి వెరీ యూజ్ఫుల్ ఈ అబ్రివేషన్స్. మరి సిఆర్ఏ అనగా సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ. అంటే ఇది మనకి ముంబైలో జరుగుతుంది. మొత్తం కూడా ఎన్పిఎస్ సిపిఎస్ ఎంప్లాయీస్ అన్నిటికి కూడా మన కాంట్రిబ్యూషన్ అంతా కూడా మరి సిఆర్ఏ సిస్టమ్ కింద పిలవడం జరుగుతుంది. డిడిఓ అనగా డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్. మన ఆఫీస్లో ఎవరైతే హెడ్గా ఉంటారో వాళ్ళందరినీ కూడా డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్ అని చెప్పని మన అప్లికేషన్ సంతకం చేస్తున్న సందేహాలు రావడం జరుగుతుంది. డిటిఓ అనగా డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్. ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక ట్రెజరీ హెడ్ ఆఫీస్ దాన్ని డిటిఓ అని పిలవడం అనేది జరుగుతుంది. డిటిఏ అనగా డైరెక్టరీ ఆఫ్ ట్రెజరీస్ అకౌంట్స్. ప్రతి స్టేట్కి కూడా హెడ్ ఆఫీస్ దాన్ని డిటిఏ అని పిలవడం అనేది జరుగుతుంది. నోడల్ ఆఫీస్ అంటే
పిఏఓ కావచ్చు, పిఆర్ఏఓ కావచ్చు, డిటిఓ డిటి రిజిస్టర్ అండర్ ఎన్పిఎస్. అంటే ఏంటంటే మరి ట్రెజరీ ఆఫీస్ సంబంధించినటువంటి వాటిలో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటన్నిటిని కూడా అలా పిలుస్తూ ఉంటారనమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే ఎన్పిఎస్ అనగా నేషనల్ పెన్షన్ సిస్టమ్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దానికి అని పిలిచి ఎన్పిఎస్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఏపీ స్టేట్ గవర్నమెంట్ మరి తెలంగాణలో సిపిఎస్ అని పిలవడం జరుగుతుంది. పిఏఓ అనగా పే అండ్ అకౌంట్ ఆఫీస్. వెరీ ఇంపార్టెంట్. వీటిలో మనకి లాస్ట్ టైంలో అబ్రివేషన్లో ఒక అబ్రివేషన్ కూడా అడగడం అనేది జరిగింది. జీవో నెంబర్ 141 ఎగ్జామ్లో. మరి పిఎఫ్ఆర్డిఏ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పని ఒక చట్టం ద్వారా మన దేశంలో ఎన్పిఎస్ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రాన్ అనగా వెరీ ఇంపార్టెంట్. మొన్న ఎగ్జామ్లో జీవో నెంబర్ 141లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఇది అడగడం జరిగింది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అంటే సిపిఎస్ హోల్డర్గా ఉన్నటువంటి వాళ్ళు, ఎన్పిఎస్ హోల్డర్ అయిన వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. పిఆర్ఏఓ అనగా ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీస్. వెరీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్లో కూడా రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట. మరి అదేవిధంగా మనం ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ ఫ్లోసింగ్ ఆఫ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రాల్ రిక్వెస్ట్ ఏ విధంగా ఆన్లైన్ రిక్వెస్ట్లో చేయాలో ఒక ఫ్లో చార్ట్ ద్వారా నేను మీకు ఇక్కడ వివరించబోతా ఉన్నాను. అంటే ఫస్ట్ మనం ఎవరైతే సిపిఎస్ మరియు ఎన్పిఎస్ ఎంప్లాయీ ఉన్నాడో అతను ఆన్లైన్లో చేయడానికి ముందుగా ఫిజికల్గా సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ విత్డ్రాల్ ఫ్రమ్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై సబ్స్క్రైబర్ టు నోడల్ ఆఫీస్ త్రూ డిడిఓ. అంటే మరి ఫిజికల్గా సంబంధించి విత్డ్రాల్కి సంబంధించి మొదట 2 సెట్లు తీసుకొచ్చి మన ఈ నోడల్ ఆఫీస్ అంటే ట్రెజరీలో సబ్మిట్ చేయాలి. అండ్ అప్పుడు ఏం చేస్తారంటే ట్రెజరీ వాళ్ళు వెరిఫికేషన్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ ద రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, సిగ్నేచర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రాపర్ డాక్యుమెంట్స్ దాన్ని జత చేశాడా లేదని అంశాలన్నింటినీ కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి దాన్ని రిజెక్ట్ చేయాలా లేకపోతే యాక్సెప్ట్ చేయాలనే అంశాన్ని చేస్తారు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే మరి నో రిక్వెస్ట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అడిషనల్ డాక్యుమెంట్స్. దానిలో ఏం చేస్తారంటే నో అనుకుంటున్నట్లయితే దానికి ఫర్దర్గా యాడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ యాడ్ చేయలేదు, ఇవి యాడ్ చేయవలసిందిగా కూర్చున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మరి ఇనిషియేషన్ ఆఫ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ సిస్టమ్ త్రూ 1 యూజర్ ఐడి ద్వారా వాళ్ళు మరి www.crnsdl.com దాంట్లో చేయడం జరుగుతుంది. మరి దాంతోపాటు అప్పుడు ఏం చేస్తారంటే ఆథరైజేషన్ ఆఫ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రాల్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ త్రూ అనదర్ యూజర్ ఐడి. ఇక్కడ 2 యూజర్ ఐడీలు ఉపయోగించడం జరుగుతుంది ట్రెజరీలో. ఇక్కడ మనం గమనించవలసిన అంశం. అప్పుడు రిడెంప్షన్ ఆఫ్ యూనిట్స్ ఫ్రమ్ ప్రాన్. సపోజ్ 25% అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పార్షియల్ విత్డ్రాల్ ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుందంటే చాలామంది ఎంప్లాయీస్ సందేహం రావడం జరుగుతుంది. ఎంత శాతం ఇస్తారు, మా దాంట్లో 12 lakhs ఉన్నాయి, మా దానిలో 25 అమౌంట్ అంటే 3 lakhs వస్తుంది. కాదు, మన ఎంప్లాయీ సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ 25 అమౌంట్ పర్సంటేజ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించాలి మన మిత్రులందరూ కూడా. మరి అదేవిధంగా మా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ ఇన్ సబ్స్క్రైబర్స్ బ్యాంక్ అకౌంట్ బై ట్రస్టీ బ్యాంక్. ఈ ఎప్పుడైతే మనం అప్లై చేసిన దాంట్లో అమౌంట్లో రిడక్షన్ చేసిన తర్వాత తగ్గించిన తర్వాత ఆ అమౌంట్ను మనకి ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఇస్తామో దానికి సంబంధించి దానికి మరి ట్రస్టీ బ్యాంక్ సంబంధించి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా సబ్మిషన్ ఆఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ అలాంగ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై నోడల్ ఆఫీస్ టు సిఆర్ఏ ఫర్ స్టోరేజ్ పర్పస్. తర్వాత మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ 2 sets అన్నింటినీ కూడా మరి సిఆర్ఏ వాళ్ళకి డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మరి స్టోరేజ్ పర్పస్లో భవిష్యత్తులో మరి 3 సార్లు మనకి తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాటిని స్టోరేజ్ పర్పస్ మీద పంపడం అనేది జరుగుతుంది. మరి ఇన్ కేస్ రిక్వెస్ట్ ఈజ్ ఇనిషియేటెడ్ ఆన్లైన్ బై సబ్స్క్రైబర్. కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేటువంటి వాళ్ళు మరి సిఆర్ఎస్ సిస్టంలోనే ఆన్లైన్ సబ్స్క్రైబర్ చేసుకోవచ్చు. అప్పుడు నోడల్ ఆఫీస్ విల్ వెరిఫై ఆథరైజ్ ద రిక్వెస్ట్ ఆర్ రిసిప్ట్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ సబ్స్క్రైబర్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మన ఫిజికల్గా వాటిని ప్రింట్ తీసుకుని డిడిఓ గారితో సంతకం పెట్టించుకుని మెడికల్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ సంబంధించిన ఫస్ట్ పేజీ అంతా కూడా అక్కడ యాడ్ చేసినట్లయితే వాళ్ళు వెరిఫై చేసి దాన్ని సర్టిఫై ఆథరైజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఏ కండిషన్స్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ద సబ్స్క్రైబర్ షల్ హ్యావ్ బీన్ ఇన్ ద ఎన్పిఎస్ అట్లీస్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హిజ్ ఆర్ జాయినింగ్. ఎవరైనా సరే ఎన్పిఎస్ ఎంప్లాయ్ అయినా సిపిఎస్ ఎంప్లాయ్ అయినా 3 సంవత్సరాల సర్వీస్ పూర్తయి ఉంటే మాత్రమే అతనికి ఈ పార్షియల్ విత్డ్రా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ గమనించాలి మిత్రులారా. అదేవిధంగా జీవితకాలంలో మనం 3 సార్లు అన్నాం, కానీ ఒక పార్షియల్ విత్డ్రాకు ఇంకో పార్షియల్ విత్డ్రాకు మధ్య గ్యాప్ అనేది ఎంత ఉండాలి అంటే 5 years టైం అనేది టెన్యూర్ అనేది ఉండాలన్నమాట. ఓకే. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే
ఇక్కడ ద సబ్స్క్రైబర్ షాల్ బి అలౌడ్ టు విత్డ్రా ఓన్లీ ఏ మ్యాక్సిమం ఆఫ్ 3 times డ్యూరింగ్ ద ఎంటైర్ టెన్యూర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. అంటే మరి ఉద్యోగి అంటే సిపిఎస్ మరి ఎన్పిఎస్ లైఫ్ టైంలో కేవలం 3 సార్లు మాత్రమే పాక్షిక ఉపశమన తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ద సబ్స్క్రైబర్ కెన్ ఆప్ట్ ఫ్రమ్ విత్డ్రాల్ నాట్ ఎక్సీడింగ్ 25% ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై హిమ్ ఆర్. కేవలం 25% మాత్రమే అతను ఓన్ సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్లో కలిపి కానీ లేదా ప్రాఫిట్లో అనేది ఎవరైనా సరే 25 మాత్రమే, పొరపాటున 20 అని పెట్టినట్లయితే 20 మాత్రమే ఇస్తారు. 25 తక్కువ పెట్టుకోవచ్చు కానీ 25% అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ ప్రాసెసింగ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలో ఇక్కడ కింది విధానం ద్వారా ఒకసారి మనందరం కూడా చూద్దాం. ఇక్కడ ఏంటంటే పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఆన్లైన్ బై సబ్స్క్రైబర్ ఆర్ బై నోడల్ ఆఫీసర్. ఎవరైనా చేయొచ్చు, నోడల్ ఆఫీసర్ని చేయొచ్చు, లేదా ఎవరైతే సిపిఎస్ ఎంప్లాయీ మరి పార్షియల్ విత్డ్రా చేయాలో ఆయన కూడా చేయొచ్చు. దానికి సంబంధించి ద బ్రీఫ్ స్టెప్స్ ఫర్ ద మరి సేమ్ ఇయర్ ప్రొవైడెడ్ బిలో. ఒక సింపుల్గా స్టెప్స్ ద్వారా 1 by 1 స్టెప్స్ ద్వారా మీకు నేను ఇప్పుడు ఈరోజు దిస్ లెసన్ దిస్ పీపీటీ మీకు సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై సబ్స్క్రైబర్ చేస్తా ఉన్నది ఎలా చేయాలి. ఫస్ట్ ఇనిషియేషన్ ఆఫ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ బై సబ్స్క్రైబర్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ www.cra.nsdl.com మనం గనక సబ్స్క్రైబర్ అనేటువంటి దానిలో లాగిన్ అనేది అవ్వాలన్నమాట. అదేవిధంగా సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ విత్డ్రాల్ ఫ్రమ్ form along with supporting documents required for availing partial withdrawal and bank account proof to nodal office through associated DDO. అంటే ఎవరైతే ఎంప్లాయీ పాక్షిక ఉపశమన పార్షియల్ విత్డ్రా చేయాలనుకుంటూ ఉన్నాడో డిడిఓ గారి చేత ఆఫీసర్ చేత సంతకాలు స్టాంపులు అన్నీ కూడా చేసి ఈయన సిగ్నేచర్స్ అన్నీ పెట్టి మెడికల్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి నోడల్ ఆఫీస్లో. అప్పుడు వెరిఫికేషన్ అండ్ అటాచ్చేషన్ ఆఫ్ ఫిజికల్ విత్డ్రా ఫార్మ్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై నోడల్ ఆఫీస్. అప్పుడు ట్రెజరీ వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫై చేస్తారు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఈమెయిల్ ఐడికి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేయడం అనేది మరి ట్రెజరీలో జరుగుతుందన్నమాట. అప్పుడు వెరిఫికేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ త్రూ వన్ యూజర్ ఐడి. ఒక యూజర్ ఐడి ద్వారా వాళ్ళు వెరిఫై చేయడం అనేది మరి జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఆథరైజేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ త్రూ అదర్ యూజర్ ఐడి అని ఇంకో యూజర్ ఐడితో ఆథరైజేషన్ వెరిఫికేషన్ ఒక యూజర్ ఐడితో చేస్తారు. అదేవిధంగా ఆథరైజేషన్ అనేది ఫైనల్గా ఆథరైజేషన్ చేయడం అనేది ఇంకో యూజర్ ఐడితో చేయడం అనేది ట్రెజరీలో జరుగుతుంది. సబ్మిషన్ ఆఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు సిఆర్ఏ బై నోడల్ ఆఫీస్ ఫర్ స్టోరేజ్ పర్పస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇచ్చినటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మరి సిఆర్ఏకి సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీకి వాళ్ళు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్టోరేజ్ చేసి మరి వాళ్ళ కోసం పంపడం అనేది జరుగుతూ. అదేవిధంగా ఇనిషియేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్. నోడల్ ఆఫీస్లో ఏ విధంగా మన పార్షియల్ విత్డ్రాల్కి సంబంధించి ఫామ్స్ అనేవి సబ్మిట్ చేస్తారో ట్రెజరీ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఒకసారి చూద్దాం. సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ విత్డ్రాల్ ఫ్రమ్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అవైలింగ్ పార్షియల్ విత్డ్రా అండ్ బ్యాంక్ అకౌంట్స్ ప్రూఫ్ బై సబ్స్క్రైబర్ టు నోడల్ ఆఫీస్ త్రూ అసోసియేటివ్ డిడిఓ. అంటే మనం ఎవరైతే డిడిఓ గారి చేత సంతకాలు పెట్టి తీసుకొచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ సంబంధించినటువంటి ప్రూఫ్స్ కానీ మెడికల్ సర్టిఫికేట్ కానీ డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అకౌంట్ ఖాతా కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా, పర్సంటేజ్ కరెక్ట్గా పెట్టారా లేదని చెక్ చేయడం అనేది జరుగుతుంది. వెరిఫికేషన్ అడాప్టేషన్ ఆఫ్ ఫిజికల్ విత్డ్రా ఫార్మ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ బై నోడల్ ఆఫీస్ అన్నిటినీ కూడా మరి వెరిఫై చేసి వాటిని ఆథరైజేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇనిషియేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ త్రూ వన్ యూజర్ ఐడి. సిఆర్ఏ సిస్టంలో ఏం చేస్తారంటే వన్ యూజర్ ఐడి ద్వారా దాన్ని వెరిఫై చేసి ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆథరైజేషన్ ఆఫ్ రిక్వెస్ట్ బై నోడల్ ఆఫీస్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ త్రూ అదర్ యూజర్ ఐడి. ఇంకొక యూజర్ ఐడితో ఆథరైజేషన్ చేయడం అనేది అఫీషియల్గా సిఆర్ఏకి పంపడం అనేది జరుగుతుంది. అప్పుడు సబ్మిషన్ ఆఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు సిఆర్ఏ బై నోడల్ ఆఫీస్ ఫర్ స్టోరేజ్ పర్పస్. మనం ఇచ్చినటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా సెంట్రల్ రికార్డింగ్ కీపింగ్ ఏజెన్సీ కోసం ఎప్పుడైతే మనం ఫస్ట్ విత్డ్రాల్ చేసామో దానికోసం వాళ్ళ పర్పస్ స్టోరేజ్ కోసం పంపడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు డీటెయిల్డ్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ బై ద నోడల్ ఆఫీస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫర్ ప్రొసెసింగ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ ఇన్ ద సిఆర్ఏ సిస్టమ్ ఈస్ ప్రొవైడెడ్ బిలో. అంటే ఈ కింద విధంగా ఏ విధంగా చేయాలో ఆ www.cra.nsdl.com మీరు అందరూ కూడా చూడబోతా ఉన్నారు. మన ఇక్కడ ఇట్లా ఓపెన్ చేయగానే సబ్స్క్రైబర్ దానికి సంబంధించి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎంటర్ క్యాప్చా అనేది ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంటర్ క్యాప్షన్ కనుక మనం కనుక మరి ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇనిషియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. మరి అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఇప్పుడు గమనించవలసిన అంశం ఏంటంటే
వెళ్ళడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇలా మనం ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తామో ఓపెన్ చేయగానే ఇక్కడ సబ్మిట్ అని చెప్పని ఇక్కడ మన ప్రాన్ నెంబర్ జనరేట్ అయ్యి ఈ విధంగా రావడం జరుగుతుంది. దీనిలో ట్రాన్సాక్షన్ ఆన్లైనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ, డెమోగ్రఫిక్ చేంజెస్, గ్రీవెన్స్, యూస్, ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఎన్పిఎస్, పాస్వర్డ్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా సంబంధించి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇనిషియేట్ కండిషనల్ విత్డ్రా అని చెప్పి ఫస్ట్ మనం రావడం అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు యూఆర్ అబౌట్ టు ఇనిషియేట్ విత్డ్రాల్ రిక్వెస్ట్ విత్డ్రాల్ ఫండ్స్ ఫ్రమ్ యువర్ ఎన్పిఎస్ అకౌంట్ అని చెప్పని మనకి పైన మెసేజ్ అనేది రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా as for the process after initiation of request you are required to submit system generated withdrawal from along with supporting documents to your nodal office for further processing. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం, సబ్స్క్రైబర్ అనేది ఆన్లైన్లో ఇలా చేయబోతా ఉన్నప్పుడు ఇలా మెసేజ్ రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కనుక నువ్వు ఆన్లైన్లో చేసినట్లయితే ఈ ఫామ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళిపోయి ట్రెజరీలో సబ్మిట్ చేయాలి అని చెప్పని దాని యొక్క అర్థం అనమాట. అదేవిధంగా ఇక్కడ నా పేరు మీరు చూసినట్లయితే మరి ఈ విధంగా నాకు ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంది. ఇలా నా పేరు, ప్రాన్ నెంబరు, అదేవిధంగా సబ్స్క్రైబర్ నేము, మరి సబ్స్క్రైబర్ డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్, మరి డేట్ ఆఫ్ జాయినింగ్, ఇప్పుడు ఉద్యోగంలో చేరాను, విత్డ్రాల్ టైపు, మరి అదేవిధంగా కండిషనల్ విత్డ్రాలు, మరి సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ దానికి సంబంధించి మరి వీటన్నిటిని కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ విత్డ్రా సంబంధించి ఏమైనా ఉందా అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ తీసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు సంబంధించినటువంటి వాటిల్లో మరి అవైలబుల్ విత్డ్రా అమౌంట్ ఇప్పుడు ఎంత ఉందంటే నాకు సంబంధించి ఇక్కడ మరి 57,400 రూపాయలు ఉండడం జరిగింది. ఇక్కడ రీజన్ సంబంధించి అడగటం జరుగుతుంది. అదేవిధంగా పర్సంటేజ్ అనేది ఎంత పర్సంటేజ్ అని పెట్టడం అడుగుతారు. తర్వాత టెంటేటివ్ ఎలిజిబుల్ దానికి సంబంధించినటువంటి వాటిలో ఎంత అమౌంట్ అనేది అవసరమో కూడా వాళ్ళు తెలియజేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి అదేవిధంగా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎట్ ది స్టేజ్ సబ్స్క్రైబర్ డీటెయిల్స్ లైక్ అవైలబుల్ సెల్ఫ్ కాంట్రిబ్యూషన్, అమౌంట్, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా, ప్రీవియస్ విత్డ్రాల్ అమౌంట్ అన్నీ కూడా, కాంట్రిబ్యూషన్ ప్లేజ్ సంబంధించిన అన్నీ కూడా దీనిలో మనకి డిస్ప్లే కనిపించడం అనేది జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కండిషనల్ విత్డ్రాల్ అని చెప్పని ఇక్కడ ట్రీట్మెంట్లో దానికి సంబంధించి అడగటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా కండిషనల్ విత్డ్రాల్ అని చెప్పని మనకి జరిగినప్పుడు ఏం చేస్తారంటే దీనిలో సంబంధించి మరి ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇల్నెస్ అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మనం ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇల్నెస్ అనేటువంటి దానిలో మరి మనం కనుక చూసినట్లయితే ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అమౌంట్ అనేది విత్డ్రా చేస్తున్నారని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే 25% మ్యాక్సిమం ఉందని చెప్పి మెనూలో ఇక్కడ పర్సెంటేజ్ ఇక్కడ దగ్గర ఇక్కడ మనం 25% అని సెలెక్ట్ చేసిన దగ్గర ఇక్కడ 25 అని చెప్పని మనం అక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా ఆఫ్టర్ సెలెక్షన్ ఆఫ్ విత్డ్రాల్ పర్సెంటేజ్ యూజర్ ఐడి నీడ్స్ టు సెలెక్ట్ విత్డ్రాల్ రీజన్ అని అడుగుతాడు అనమాట. ఎందుకు దీనికి విత్డ్రా చేయడానికి గల కారణం ఏమిటని చెప్పి అడగడం జరుగుతుంది. దాని కిందే ఉంటుంది అనమాట, పర్సంటేజ్ కింద అడిగినప్పుడు మరి ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఇల్నెస్ అని చెప్పని మరి మనం పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ దీనిలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సబ్మిట్ చేస్తాం. ప్రజెంట్ COVID-19 అని చెప్పని మోడల్ కోసం అని కొత్తది యాడ్ చేయడం అనేది జరిగింది. COVID-19 అంతకు ముందు లేదు. ఇటీవల మరి ఎన్పిఎస్ ట్రస్ట్ వాళ్ళు కూడా COVID-19 కానీ ఎవరైనా సర్టిఫికేట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం అనేది కల్పించింది. కావున మరి COVID-19 అని చెప్పని ఇక్కడ సబ్మిట్ చేయడం అనేది జరిగిందనమాట. మరి అదేవిధంగా ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఎలిజిబిలిటీ అమౌంట్ అనేది ఉందో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎంత అమౌంట్ అనేది వస్తూ ఉందంటే మరి 1,44,350 రూపాయలు మరి అమౌంట్ అనేది దానికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే 25% పెట్టగానే మనకి డిస్ప్లే అనేది అవుతూ ఉంది. ఈ విధంగా ఇక్కడ మనకి రావడం జరిగింది. ఇక్కడ COVID-19 అని చెప్పని నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తా ఉన్నాను. వాటిలో ఇచ్చినటువంటి ఆప్షన్లో అదేవిధంగా డాక్టర్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ కూడా దీనికి విధంగానే రిలవెంట్గా ఉండాలన్నమాట. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఎట్ ది స్టేజ్ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ సబ్స్క్రైబర్ అలాంగ్ విత్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఇఫ్ రిజిస్టర్డ్ ఇస్ డిస్ప్లేడ్. మనం కనుక అక్కడ కనుక బ్యాంక్ డీటెయిల్స్ సంబంధించిన వాటిలో ఐఎఫ్సి కోడ్ లేకపోయినా మరి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినా మరి ఏంటంటే ఆటోమేటిక్గా తీసుకోదు. కాబట్టి తప్పనిసరిగా మనం అట్ ది టైమ్ ఆఫ్ పార్షల్ విత్డ్రా చేస్తా ఉన్నప్పుడు బ్యాంక్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. ఎందుకని అక్కడ ఇనిషియేట్ చేయగానే మనకి మెసేజ్ అనేది మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా కండిషన్ విత్డ్రాల్ అనగానే ఇక్కడ మనకి ఇక్కడ మొబైల్ నెంబరు ఇక్కడ ఈ సబ్స్క్రైబర్ అప్లై చేస్తా ఉన్నప్పుడు డీటెయిల్స్ అనేవి మొబైల్ నెంబర్ మాత్రం వచ్చాడు కానీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వలేదు. అలాంటి సందర్భంలో ఏంటంటే కంపల్సరీ ఈమెయిల్ ఐడిని అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఐఎఫ్సి కోడ్ అనేది సబ్స్క్రైబర్కి సంబంధించి మరి ఇక్కడ ఎంటర్ అనేది కాలేదు. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇక్కడ ఐఎఫ్సి కోడ్ దానికి సంబంధించిన వాటిల్లో
చూడండి ఎదురుగా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. లేని ఎడల ఏంటంటే మరి సబ్స్క్రైబ్ అవ్వదన్నమాట. ఇక్కడ మెయిల్ ఐడి కూడా కంపల్సరీగా మరి ఎంప్లాయ్ అయినటువంటి ఆయన కంపల్సరీగా అప్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఇక్కడ సోర్స్ ఫైల్స్ మనం ఏ డాక్యుమెంట్స్ అయితే మరి సబ్మిట్ చేస్తూ ఉన్నామో ఆ సబ్మిట్ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ కూడా అప్పుడు ఓపెన్ చేయాలి. అప్పుడు మాత్రమే సబ్మిషన్ చేసి అప్పుడు అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మనకి ఇక్కడ చూపించిన విధంగా రావడం అనేది జరుగుతూ ఉంది. అందుకని చెప్పి ఇక్కడ పైన కూడా అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ నాన్ ఎలిజిబుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ పార్షియల్ విత్డ్రాల్ రిక్వెస్ట్. ఇక్కడ మనకి కంపల్సరీ అప్డేట్ అయిన తర్వాత మాత్రం రిక్వెస్ట్ అనేది చేయాలి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్కరెక్ట్ నాట్ అవైలబుల్ యూజర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫస్ట్ అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్ సిఆర్ఎస్ సిస్టమ్ అండ్ దెన్ ఇనిషియేట్ విత్డ్రాల్ రిక్వెస్ట్. మొదట బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే కరెక్ట్గా ఉన్న తర్వాత మాత్రమే మనం పార్షియల్ విత్డ్రాకు వెళ్ళాలి. యూజర్ విల్ నాట్ బి అలౌడ్ టు మోడిఫై బ్యాంక్ డీటెయిల్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ ద విత్డ్రాల్ రిక్వెస్ట్. ఒకవేళ మనం దాంట్లోకి వెళ్ళిన మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా లేవు, మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పని మన మెసేజ్ అనేది కూడా దానిపైన చూపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా మనం అప్డేట్ చేస్తూ ఉన్నప్పుడు చేయాలి. అప్పుడు యూజర్ నీడ్స్ టు క్లిక్ ఆన్ ఎడిట్ బటన్ టు ఎంటర్ మొబైల్ ఈమెయిల్ ఐడి ప్లీజ్ రెఫర్ బిలో ఫిగర్ 7. ఆ విధంగా మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా దానిలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా అది సబ్ ట్రెజరీ వాళ్ళు దానికి సంబంధించి ఈ విధంగా చేస్తారనమాట. ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ సంబంధించిన వాటిలో బ్యాంక్ డీటెయిల్స్ వీటన్నిటిని కూడా మరి ఎడిట్ చేసి ఇదిగో బ్యాంక్ టైపు, బ్యాంక్ అడ్రస్, బ్యాంక్ బ్రాంచి, ఇక్కడ సంబంధించి బ్యాంక్ ఐఎఫ్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మరి ఇక్కడ బ్యాంక్ బ్రాంచ్ ఏంటి, అడ్రస్ ఎక్కడ, ఎంఐసిఆర్ కోడ్ ఏంటి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, వీటన్నిటిని కూడా మనకి సంబంధించి మరి వాళ్ళు అప్రూవల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇదంతా కూడా అట్ ది స్టేజ్ యూజర్ నీడ్స్ టు ప్రొవైడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆఫ్ ద సబ్స్క్రైబర్. ఇఫ్ డీటెయిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ సిఆర్ఏ సిస్టమ్, డీటెయిల్స్ ఆర్ నాట్ అప్డేట్, యూజర్ నీడ్స్ టు క్లిక్ ఆన్ కన్ఫర్మ్ అండ్ ప్రెస్. ఇక్కడ మీరు చూసినట్లయితే బటన్ సంబంధించి కన్ఫర్మ్ మరియు ప్రోసెస్ అనేటువంటి బటన్ ఇక్కడ కింద ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ బటన్ మనం అందరం కూడా ప్రెస్ చేయాలన్నమాట. మరి దాంతోపాటు ఇంకేం చేయాలి, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ప్రొవైడెడ్ హియర్ విల్ నాట్ బి అప్డేట్ ఇన్ సిఆర్ఏ రికార్డ్స్, ద అప్డేషన్ ఇయర్ ఓన్లీ ఫర్ పార్షియల్ విత్డ్రా. ఎందుకంటే మనకి అప్డేట్ చేసిన మరుక్షణం మనకి మెసేజ్ మనకి రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అది అయిపోయిన తర్వాత మరి చివరిలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడ మీకు రెడ్లో ఇక్కడ చేయడం జరిగింది. అట్ ది స్టేజ్ పార్షియల్ విత్డ్రా ఆప్షన్, విత్డ్రాల్ పర్సంటేజ్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ డిస్ప్లే. అప్పుడు మనకు కనిపిస్తాయి పైన. యూజర్ నీడ్స్ టు క్లిక్ ఆన్ చెక్ బాక్స్ డిక్లరేషన్స్ అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్ అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. ఇక్కడ కన్ఫర్మ్ బటన్ చూసారా, ఇక్కడ కన్ఫర్మ్ బటన్ సంబంధించి ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ప్రొసీజర్ ఫర్దర్ ప్లీజ్ రెఫర్ బిలో ఫిగర్ 9. ఈ కింద ఈ విధంగా సబ్మిట్ చేసినప్పుడు అప్డేట్ అయ్యింది చూసారు. ఇవన్నీ కూడా ఈ అప్డేట్ అయిన తర్వాత మాత్రం మెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, మొబైల్ నెంబర్ అయిన తర్వాత కన్ఫర్మ్ అని మనం సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మరి ఈ విధంగా రావడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు వన్స్ రిక్వెస్ట్ ఈజ్ క్యాప్చర్డ్ నోడల్ ఆఫీస్ నీడ్స్ టు ఆథరైజ్ ద సేమ్ ఇన్ ఏ సిఆర్సిటీ విత్ అనదర్ యూజర్ ఐడి. ఎప్పుడైతే వాళ్ళకి చేస్తారో నోడల్ ఆఫీస్లో మళ్ళీ సేమ్ అనదర్ యూజర్ ఐడితో ఈ విధంగా క్లిక్ చేసి మరి ఆ విధంగా అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ మనం అందరం కూడా నోట్ చేసుకోవాలన్నమాట. నోట్ చేసుకుని కనుక మన ట్రెజరీలో మరి అందజేసినట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేస్తాడు. వన్స్ యూజర్ క్లిక్స్ ఆన్ కన్ఫర్మేషన్ బటన్, పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ గెట్స్ క్యాప్చర్డ్ ఇన్ ద సిఆర్ఎస్ సిస్టమ్ అండ్ అక్నాలజ్మెంట్ నెంబర్ గెట్స్ జనరేటెడ్. మరి అప్పుడు ఏం జరుగుతుంది, అట్ ది స్టేజ్ ఈ ఆప్షన్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద యూజర్ టు యూ డౌన్లోడ్ సిస్టమ్ జనరేటెడ్ విత్డ్రాల్ ఫామ్ ఫర్దర్ స్టేట్స్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఈజ్ ఆల్సో డిస్ప్లేడ్ రెఫర్ బిలో ఫిగర్ 10. అంటే ఇక్కడ ఏంటంటే మనకి క్లిక్ చేయగానే పీడిఎఫ్ ఫైల్లో వస్తుంది, అది ప్రింట్ తీసుకోవాలన్నమాట. అది ప్రింట్ తీసుకుని 2 సెట్స్ సంబంధించి డిడిఓ మరియు సంతకాలు చేయించి అప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్ని మనం తీసుకెళ్ళి ట్రెజరీలో మరి పిఏఓలో దీన్ని సబ్మిట్ చేయాలి. స్టెప్ 2 ఆథరైజ్ ఆన్లైన్ పార్షియల్ విత్డ్రా రిక్వెస్ట్ ఇన్ సిఆర్ఏ సిస్టమ్ బై నోడల్ ఆఫీస్. నోడల్ ఆఫీస్ వాళ్ళు మనం ఫామ్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ట్రెజరీలో పార్షియల్ విత్డ్రా సంబంధించి చేయబోతా ఉన్నారు ఇప్పుడు మనం చూద్దాం. వాళ్ళు కూడా సేమ్ ఏం చేస్తారంటే మనమేమో సబ్స్క్రైబర్ దాంట్లో లాగిన్ అయ్యాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే నోడల్ ఆఫీస్ యూజర్ నీడ్స్ టు యాక్సెస్ సిఆర్ఏ సిస్టమ్ www.crANSDL.comలో యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా వాళ్ళు లాగిన్ అనేది అవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా మరి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ పైన వచ్చేసి మనది సబ్స్క్రైబర్ది నోడల్ ఆఫీస్ సంబంధించి వాళ్ళు క్యాప్చా అని కూడా ఇచ్చి వాళ్ళు లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆథరైజేషన్ రిక్వెస్ట్ అని చెప్పని దాంట్లో వాళ్ళకి సపరేట్గా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకు ఓపెన్ కాదు, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆథరైజేషన్ రిక్వెస్ట్ అనే దానిలో వాళ్ళు ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అనే దానికి సంబంధించి రావడం అనేది జరుగుతుంది. అప్పుడు యూజర్ నీడ్స్ టు క్లిక్ ఆన్ మెను ఆథరైజ్ రిక్వెస్ట్ అండ్ సెలెక్ట్ సబ్ మెను ఆథరైజ్ కండిషనల్ విత్డ్రా రిక్వెస్ట్ ప్లీజ్ రెఫర్ బిలో. ఆ విధంగా
రావడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది సెర్చ్ అని బటన్ ప్రాన్ నెంబర్ అనేది కొట్టడం జరుగుతుంది. మనం అప్లై చేసాం కదా ఆల్రెడీ ఆన్లైన్లో. సెర్చ్ చేయగానే నెంబర్ సంబంధించి మరి ఈ విధంగా డిస్ప్లే అనేది రావడం అనేది సెర్చ్ అని బటన్లో రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే సెర్చ్ అని బటన్లో వచ్చినప్పుడు ఈ విధంగా కింద జనరేట్ అయ్యింది ఏంటంటే ఎక్నాలజ్మెంట్ నెంబరు, అదేవిధంగా ప్రాన్ నెంబరు, అదేవిధంగా ఎప్పుడైతే చేశాడు స్టేటస్ ఏంటి, ఏ డేట్ని చేశాడు, మరి క్యాప్చర్డ్ ఎప్పుడు చేశారు, ఎన్ని వివరాలని కూడా ఈ కింద కనిపించిన దానిలో కనిపిస్తుంది. ఎక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, ప్రాన్ నెంబర్ వస్తుంది, రిక్వెస్ట్ డేట్ వస్తుంది, అదేవిధంగా స్టేటస్ అనేవి ఇవన్నీ కూడా ఆ నెంబర్ కొట్టగానే వాళ్ళకి మన నోడల్ ఆఫీస్ సంబంధించినటువంటి రిజల్ట్లో కనిపించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మరి అదేవిధంగా ఈ ఆథరైజేషన్ కండిషనల్ రిక్వెస్ట్లో వీళ్ళకి ఈ విధంగా వస్తుంది. ఈయన కరెక్ట్గా ఉన్నాయా లేవా, డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఫలానా సిపిఎస్ ఎంప్లాయీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, 25% కరెక్ట్గా పెట్టాడా లేదా, మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎన్ని సంబంధించి ఆథరైజా లేదా రిజెక్టా అని చెప్పని ఇక్కడ ఆప్షన్స్ కన్ఫర్మేషన్ దాంట్లో ఇట్లా రావడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఉన్నట్లయితే ఆథరైజ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత కూడా ఏంటంటే కన్ఫామ్ దానికి సంబంధించి కూడా ఈ కింద ఉంటుంది, దాని మీద కన్ఫామ్ అనే రిక్వెస్ట్ దానిలో కూడా ఇట్లా ఈ విధంగా చూపించిన విధంగా కన్ఫామ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయాలన్నమాట. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి వన్స్ రిక్వెస్ట్ ఈజ్ ఆథరైజ్డ్ కన్ఫర్మేషన్ విండో ఈజ్ డిస్ప్లేడ్ టు ద యూజర్ హ్యాస్ గివెన్ బిలో. ఈ విధంగా ఒకసారి మనం రిక్వెస్ట్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఫర్దర్ an option is also available to the user to you download system generated withdrawal form. ఇది ఎలా వస్తుంది అనమాట. ఒకసారి మనం చేసినట్లయితే క్లిక్ హియర్ టు రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ఆథరైజ్డ్ సక్సెస్ఫుల్లీ చెప్పని రావడం అనేది జరుగుతుంది అనమాట. నోడల్ ఆఫీస్ నీడ్స్ టు సబ్మిట్ టు సెట్స్ ద ఫిజికల్ విత్డ్రాల్ ఫామ్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టు NSDL CRA స్టోరేజ్ పర్పస్. అప్పుడు లాస్ట్ వీళ్ళందరూ కూడా స్టోరేజ్ పర్పస్ మీద 2 ఫామ్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది. 4 రోజుల్లో మన అమౌంట్ అనేది కూడా పట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ ఆపర్చునిటీ నాకు కల్పించేటువంటి సిపిఎస్ ఎంపీఎస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటూ మరి అదేవిధంగా సిపిఎస్ యూట్యూబ్ వీడియోలు అందరికీ మరి షేర్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందరితో నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మీ ముందుకు నేను తర్వాత